ఫ్యాక్షన్ ఖిల్లా కడప గడపలో ఆధిపత్య పోరు మళ్లీ బుసలు కొడుతోంది. ఒకప్పుడు ప్రత్యర్థి పార్టీల మధ్య సాగే ఈ పోరు ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకే నియోజకవర్గంలో అందులోనూ ఒకే పార్టీ లీడర్ల మధ్య కనిపించకుండా అంతర్గతంగా సాగే రోజులు పోయాయి. పార్టీ ఒక్కటే అయినా లీడర్లు బహిరంగంగానే కత్తులు దూస్తూ కయ్యానికి కాలు దూవుతున్నారు. ఈ ఆధిపత్య పోరులో వేట కొడవళ్ళు, కత్తులు, గొడ్డళ్ళు కనిపించడం లేదు. విచ్చలవిడిగా ఐపీసీ సెక్షన్ల క్రింద నమోదవుతున్న కేసుల్లో మాత్రమే ఆ పాత్ర కనిపిస్తోంది. బాంబులు వేసుకోవటం లేదు, పక్కాగా కేసుల్లో ఇరికించగల నిందలు మోపుకుంటున్న పరిస్థితి లేదు. ముఠా కక్షల ఖిల్లాలో కొత్త పోకడలకు ఇది అద్దం పడుతోంది. ఇంతకు ఎవరా లీడర్లు, ఏంటి ఆ పార్టీ? ఈ స్టోరీ చూడండి. చదిపిరాల ఆదినారాయణ రెడ్డి. ఈయన ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. జగన్ పార్టీలో కూడా కొంతకాలం పనిచేశారు. తర్వాత ఆయనతో వచ్చిన విభేదాలతో టీడీపీలో చేరిపోయారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు మంత్రి పదవి దక్కించుకుని జిల్లాలో చక్రం తిప్పారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో గెలిచింది. జగన్ను ఎదిరించే పరిస్థితి రాష్ట్రంలో ఉండదేమోనని ముందే గుర్తించినట్టు ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరిపోయారు. అక్కడ కూడా తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. పక్కా మాస్ లీడర్గా ముద్ర వేయించుకున్న ఆదినారాయణ గత ఎన్నికల్లో టీడీపీ బీజేపీ మధ్య పొత్తు కుదరడంతో సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీ నుంచి జమ్మలమడుగు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొదటి నుంచి ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఉన్న ఆదినారాయణ రెడ్డి తన క్యాడర్కు ఏది కావాలంటే అది చేసి పెడతారని నమ్మకం సంపాదించుకున్నారు. తిరుగులేని ఆధిపత్యం కొనసాగించేలా నియోజకవర్గంలో ఏది జరిగినా తన కనుసన్నల్లోనే జరగాలంటూ టాక్ నడుస్తోంది. ఇదే జిల్లాకు చెందిన మరో బీజేపీ లీడర్ సీఎం రమేష్ తో పొసగని పరిస్థితి నెలకొంది. సీఎం రమేష్ సొంతూరు కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామం. ఒకప్పుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా మెలిగేవారు. గత ఎన్నికలప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల్లో బీజేపీలో చేరారు. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరపున అనకాపల్లి ఎంపీగా గెలుపొందారు. ఒకే పార్టీలో ఉన్న ఆదినారాయణ రెడ్డి, సీఎం రమేష్ మధ్య ఇప్పుడు వైరం ముద్రి పాకాన పడింది. ఒకరిపై ఒకరు కుట్రలు చేసుకునేదాకా వెళ్లింది. ఇంతకాలంలో లోలోపల నడిచిన ఈ పోరు బట్టబయలు కావడం కాకలు రేపుతోంది. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కొండాపురం మండలంలో అదానీ గ్రూప్ మెగా సోలార్ పవర్ ప్లాంట్ను నిర్మించబోతుంది. దాని కాంట్రాక్ట్ను సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ దక్కించుకుంది. తన గెలుపు కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు ఆ పనులు ఇవ్వాలంటూ ఆదినారాయణ రెడ్డి తన డిమాండ్ను ముందు పెట్టాడు. దీనికి సీఎం రమేష్ ఒప్పుకోలేదట. దీంతో ఆగ్రహానికి లోనైన ఆదినారాయణ రెడ్డి వర్గీయులు మా నియోజకవర్గంలో నువ్వెలా పనిచేస్తావో చూస్తానంటూ పనులను అడ్డుకున్నారు. మొదటి నుంచి ఢిల్లీలో చక్రం తిప్పడం అలవాటైన సీఎం రమేష్ ఆదినారాయణ రెడ్డిపై కంప్లైంట్ చేశాడు. అదానీ కంపెనీ పనులను అడ్డుకుంటున్నాడంటూ బీజేపీ పెద్దలకు తెలియజేసినట్టు టాక్. అయితే సీఎం రమేష్ మాటలు ఢిల్లీ పెద్దలు పట్టించుకున్న దాఖలాలు లేవు. మరోవైపు తొందరగా పని మొదలు పెట్టమని అదానీ కంపెనీ నుంచి సీఎం రమేష్ పై ఒత్తిడి పెరిగింది. ఇటు ఆదినారాయణ రెడ్డితో కాంప్రమైజ్ కాలేక అదానీ సంస్థ అప్పగించిన పనులు మొదలు పెట్టలేక సీఎం రమేష్ సతమతమవుతున్నారని టాక్ జరుగుతుంది. ఇంతలో వీరి మధ్య మరో వివాదం మొదలైంది. సీఎం రమేష్ సొంతూరు పోట్లదుర్తిలో 90 లక్షల ఎంపీ నిధులతో పెద్దమ్మ గుడి స్థలంలో పార్కును, జిమ్ను ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు. అధికారుల నుంచి అనుమతులు కూడా వచ్చాయి. ఈ విషయం గుర్తించిన ఆదినారాయణ రెడ్డి లోకల్ ఎమ్మెల్యేగా మరోసారి చక్రం తిప్పారు. పెద్దమ్మ గుడికి ఉన్న 3 ఎకరాల్లో ఇప్పటికే చాలా వరకు అన్యక్రాంతం అయిందని, ఇప్పుడు జిమ్, పార్కు పేరుతో మరికొంత స్థలాన్ని ఆక్రమిస్తే జాతర సమయంలో భక్తులకు ఇబ్బంది కలుగుతుందంటూ స్థానికుల చేత కంప్లైంట్ పెట్టించారట. స్థానిక గ్రామస్తులు అడ్డుకోవడంతో ఆ విషయంలో సీఎం రమేష్ కు చెక్ పడింది. తన కంపెనీ పనులకే కాదు, సొంతూరి ప్రజల కోసం చేస్తున్న పనులను అడ్డుకుంటున్నారని మరింత కోపం పెంచుకున్న సీఎం రమేష్ ఏకంగా తన లెటర్ ప్యాడ్ పైన జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి అనుచరులు పేకాట క్లబ్లు నిర్వహిస్తున్నారంటూ జిల్లా ఎస్పీకి, కలెక్టర్కి లెటర్ రాశారు. కంప్లైంట్ రాయడమే కాకుండా దాన్ని బహిరంగం చేయడంతో ఇద్దరి మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి. పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఒకే పార్టీలో ఉన్న ఒకరిపై మరొకరు నేరుగా విమర్శలు చేసుకోవడం, ఫిర్యాదులు చేసుకుని కయ్యానికి కాలు దువ్వుతుండడం చూస్తుంటే రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ అధిష్టానం స్పందిస్తుందా? వీరిద్దరి మధ్య నెలకొన్న వ్యక్తిగత వైరాన్ని సర్దుబాటు చేస్తారా? ఆగ్రహంతో రగిలిపోతున్న వీరిని శాంతింపజేస్తారా? జమ్మలమడుగులో ఏం జరగబోతోంది? క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూద్దాం.